చెప్పులు నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆడబిడ్డలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి స్థిరపడితేనే భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఉమెన్ కమిషన్ మెంబర్ డాక్టర్ షేక్ రోకియా బేగం తెలిపారు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురుకుల పాఠశాల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. తప్పుటడుగు వేస్తే భవిష్యత్ అంధకారం అవుతుందని గుర్తు చేశారు. అనంతరం స్థానిక సిడిపిఓ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. చదువుకుందామని మీరు ఒకరితో మాట్లాడుకోవాలి. హాస్టల్లో మీరు ఒక ఫ్యామిలీ మెంబర్, మీరు అమ్మ నాన్నలు, మీరు అక్క చెల్లెలాగా కలిసి వెళ్తుందండి. తర్వాత ఎవరైనా కానీ మీకు బ్యాడ్గా ఏదైనా ఇట్లా ఏమన్నా బాగున్నావని బాయ్స్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు చేసి ఏమైనా చెప్తారు తెలుసా? మీకు బ్యాడ్ టచ్ ఎవరు చెప్పించినారు? మీకు పేరు చెప్పారు. టీచర్ పేరు ఇక్కడ ఉన్నారా? ధనలక్ష్మి మేడం ఉందా? ఏం నేర్పించినారు? ఎట్లా నేర్పించారు చెప్పండి నాకు. మీ హౌస్ టీచర్ ఏం చెప్పారు? ఉంటాడా లేదో అది మేము చూసుకుంటాం. మీ చుట్టుపక్కల ఉంటే అక్క చెల్లెలు కూడా ఇవ్వండి. చిన్నపిల్లలు కిడ్నాప్ చేశారు, చిన్నపిల్లలు బ్రేక్ చేసినారు, వాడు ఏమో చేస్తుంది, వాడు ఎత్తుకుపోయినా వెంటనే మా స్పందించాలి. మీ ఫ్రెండ్షిప్లోనే ఉంది క్రియేట్ చేసినందుకు. నాకే లైఫ్ కదా, తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ కదా, అందుకే కదా. సో మీరు మిస్ కాకుండా బాగా చదువుకోండి. మొత్తం బ్రెయిన్ అంతా చదువు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తుందని ఏలూరు ఎమ్మెల్యే చంటి అన్నారు. విజయవాడ పిఐబి ఆధ్వర్యంలో ఏలూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్థానిక జర్నలిస్టుల కోసం నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఇక ముఖ్య అతిథిగా హాజరైన చంటి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో మీడియా వ్యవస్థ ప్రభుత్వ పథకాలకు ప్రజలకు చేరవేసే ప్రధాన వేదికగా మారింది. ఇక ప్రజలకు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా నిష్పక్షంగా అందించడం మీడియా బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అవగాహన తీసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా మందికి పశువులకు లోన్ ఇస్తారు, గొర్రెలకు లోన్ ఇస్తారు. అవి ఏ విధంగా ఇస్తారు, ఏ అర్హత ఉండాలనేది చాలా మందికి తెలియదు. దాన్ని కూడా మరి అందరూ కూడా మీడియా సోదరులు పలానా గవర్నమెంట్లోకి వెళ్ళినప్పుడు మీరు అవగాహన తెలుసుకోండి, ఈ డిపార్ట్మెంట్ లో ఈ స్కీమ్స్ ఉన్నాయనేది వాళ్ళందరికీ తెలియపరిస్తే మీ ద్వారా అది ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి, ఎందుకంటే అది ఉపన్యాసం ద్వారా మీరు ఇవ్వలేదు. వాళ్ళకి ఏదైనా ఆన్ పేపర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంట్లో చూసుకుని అందరికీ ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకెళ్ళగలిగితే, నాకు తెలిసి రమారమే ఏలూరులో 160 మంది ప్రైవేట్ ఛానల్స్ అవ్వచ్చు, అలాగే ఏదైతే TV5 APN అవన్నీ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందరూ కలిపి నాకు తెలిసి జిల్లాలో ఎక్కువ మంది ఉన్నది ఏలూరులోనే. 160 నుంచి 170 మంది దాకా ఉంటారు. మరి వీళ్ళు విస్తృతంగా ఎక్కడ చిన్న కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళందరూ కూడా వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి చేరువయ్యేదట్టుగా మీరు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందులో మరి నన్ను భాగస్వామ్యం చేసి మరి మీడియా సోదరులందరికీ కూడా ఏదైతే వర్క్ షాప్ కంటే ఏలూరులో చేస్తున్నారో దానికి మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధితో పాటుగా పరిశుభ్రతకు సైతం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ అధికారులకు సిబ్బందికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. గాలయాగగూడ గ్రామంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆనాటి రైతు సేవా కేంద్ర భవనంలో ప్రస్తుతం సచివాలయం నిర్వహిస్తున్నారని, అయితే ఆ భవనం నిర్మించిన అనతి కాలంలోనే అధ్వాన స్థితికి చేరుకోవడం, ఫ్లోరింగ్ పగిలిపోయి కుంగిపోయిందని, నిర్మాణంలో ఆక్రమాలు అవకతవకలు జరిగాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎమ్మెల్యే చింతమనేనిని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కూటమి నాయకులు, పంచాయతీ సచివాలయాల అధికారుల సిబ్బంది పాల్గొన్నారు. చేసి దీని మీద రిపోర్ట్ రాయమని ఏం జరిగింది, దీని బిల్లులు ఏంటి, మొత్తం ఓవరాల్ కాన్స్టిట్యూన్సీ అన్నాను. మీరు కూడా రమ్మని ఉంటాడు ఇక్కడే.
ఇదంతా రేపు ట్యాప్లో పెట్టి వచ్చింది అలాగా ఈ వాటర్ అంతా దాంట్లో తిరిగేటట్టుగా దాని తవ్వమని అర్థమైతే ఇది హైట్ ఉంటే వాటర్ వేసి బాగా దాకా డ్రైన్ దాకా సప్లై వేసి మరి దాన్ని చెక్ చేయమని ఇదంతా రోడ్డు పక్కకు పెట్టమని ఇట్లా కాదు గోడ పక్కకు పెట్టమని రోడ్డు పక్కకు నేను ఎట్లా చెప్పింది అట్లా దించింది ఏమీ చేయాలి రోడ్డు ఏంటైంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవస్థాన గోశాలకు చెందిన 2 ఆవులు మృతి చెందడం అత్యంత శోచనీయమని అక్కడ 2 ఆవులు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఓ 3 పాములు కూడా చనిపోయాయి. గోశాల నుండి గోపూజ కోసం సప్తగోకులం వద్దకు ఆవులను సిబ్బంది తీసుకువెళ్లారు. సప్తగోకులాన్ని శుభ్రం చేస్తుండగా పక్కనే ఉన్న గడ్డిని మేయడానికి ఆవులు విద్యుత్ స్తంభం వద్దకు వెళ్లాయి. విద్యుత్ షాక్ వల్ల ఆవులు చనిపోయాయని భక్తులు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని దేవస్థాన అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. పట్టరా సార్ ఏలూరు కార్మికులు రైతులు సమైక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో విశాఖ రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ పత్రికా సంపాదకులు వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లుగా కేంద్రంలోని మోదీ సర్కార్ చట్టాలు చేస్తుందని విశాఖ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి విమర్శించారు. రోజుకు 12 గంటల పనిని ప్రవేశపెట్టి మానవతా కోణం లేకుండా శ్రామికులను యంత్రాలుగా పనిచేయించేందుకు చట్టాలు మారుస్తున్నారని అన్నారు. ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తాజాగా ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న భూ దోపిడీ అంటే పేదవాడి చేతిలో ఒక గజం స్థలం కూడా ఉండకూడదు, అంతా కూడా కార్పొరేట్కి కట్టబెట్టాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు నడుస్తున్న తీరుని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, మన పోరాటం ద్వారానే మన భూముల్ని, మన రైతుల భూముల్ని మనం రక్షించుకోవడానికి అవుతుంది అనేది మనం ఇవాళ జరుగుతున్న చరిత్ర. తాజాగా విశాఖపట్నంలో అంబుజా సిమెంట్ అంటే అదానీ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని మామూలు ఇళ్ల స్థలాల మధ్యలో ఆ దూరి మొత్తం వచ్చి అంటే ఇప్పటికే ఎన్టీపీసీ దూరి వల్ల అక్కడ ప్రధానికం ఎంతో ఇబ్బంది పడి వ్యాధులు వచ్చి చనిపోతున్నారు. దానికి లెక్క కూడా లేదు, దాని మీద అధ్యయనం కూడా లేదు. అంత ఘోరంగా చనిపోతున్న పరిస్థితిలో అంటే గంగవరం కోర్టు నుంచే మనకి అదాని కోర్టు నుంచే మనకి పొల్యూషన్ వస్తుంది అనుకుంటే దాని మీద అంబుజా సిమెంట్ పెట్టి ఒక 18 ఎకరాల్లో అంబుజా సిమెంట్ పెట్టి ఆ సిమెంట్ దూరిని కూడా ప్రజలకి ఆరోగ్యానికి భంగకరంగా ఉండే విధంగా అన్ని ప్రభుత్వాలు అనుమతించడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో చీరాల నియోజకవర్గ పరిధిలోని మోంతా తుఫాను కారణంగా రైతులకు నేల వారికి తీవ్ర నష్టం వాటిందని నీట మునిగిన పంట పొలాలు, మగ్గాలు మరియు ఇతర నష్టాలపై నిష్పక్షపాతంగా అంచనా వేసి ప్రభుత్వం వెంటనే సాయం అందచేయాలని కోరుతూ చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఈరోజు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలన్నారు. మేము చూస్తూ ఉన్నాం, నీళ్ళు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా డ్రైన్ అవుట్ అవ్వలేదు. ఇంకా మగ్గాలు చేసుకునే పరిస్థితి లేదు, గత 10 రోజుల నుంచి లేదు. ఎందుకంటే సైకిల్ ఉన్న 4 రోజులు, ఆ తర్వాత 6 రోజులు 7 రోజులు, సుమారుగా 10-11 రోజులు అయితే ఇంకొక 5-6 రోజులు కానీ అవి డ్రైన్ అవుట్ అవ్వవు. అలాంటి మగ్గాలన్నీ కూడా పరిశీలించి ఆ ఏడీలు వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు అందరూ కూడా వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా సానుకూలంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా అందరి కోరిక. అదేవిధంగా ఇప్పుడు మత్స్యకార గ్రామాలు
అవి కూడా ఎఫెక్ట్ అయింది, రోడ్డు కూడా ఎఫెక్ట్ అయింది, కొన్ని చిన్న చిన్న బ్రిడ్జ్లు ఎఫెక్ట్ అయినాయి. ఇందాక పోలీస్ బార్కెటింగ్ అన్నీ ఉన్నాయి. పోలీసు వారు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మేమేమో ప్రభుత్వాన్ని విమర్శించుదాం, వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు చెప్పడానికి రాలా. మేము మా తరపున వైఎస్ఆర్ పార్టీ తరపున బడుగు బలైన వర్గాలకి, పేద వర్గాలు ఎక్కువ ఉన్నాయి వైఎస్ఆర్ మన చీరాల కాన్స్టిట్యున్సీ చుట్టూరు. అంటే మా కాన్స్టిట్యున్సీ అనే కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఈ ఎఫెక్ట్ అయిన కాన్స్టిట్యున్సీల్లో ప్రతి రైతుకి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలనేది మా కోరిక, మా విన్నపం. తప్పకుండా మత్స్యకార గ్రామాల్లో కానివ్వండి, ఈ రోజున్న మగ్గాలు ఉన్న ప్రదేశాల్లో కానివ్వండి, రైతులు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడో దాదాపు రైతులు అన్నీ కూడా చేసుకుని ఇంకొక 10-15 రోజులు అయితే వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ అనుకోని పరిస్థితుల్లో మొత్తం డ్యామేజ్ అయింది, కంప్లీట్గా నీళ్ళలోనే ఉన్నాయి, పైసా కూడా వెనక రాదు. అలాంటి రైతులు మీరు అందరూ గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిపాడు గ్రామానికి చెందిన మద్దిల అనసూయాదేవి గత 20 సంవత్సరాలుగా పెదశంకర్లపూడి గ్రామంలో వివోఏగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్దిల అనసూయాదేవిని విధుల నుంచి తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా మద్దిల అనసూయాదేవి మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పెదశంకర్లపూడి గ్రామంలో డ్వాక్రా వివోగా సేవలు అందిస్తూ సుమారు 30 గ్రూపులను ఏర్పాటు చేసి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న నన్ను తొలగించారు. నన్ను తొలగించడం ఏమిటి అని గ్రామ టీడీపీ నాయకులను ఆశ్రయించగా, నువ్వు ఇక్కడ విధులు నిర్వహించడానికి అసలు వీలు లేదు అంటూ చెప్పడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాకు చేయడానికి ఇది లేదు, మేము వేరే వాళ్ళని వేసుకుంటున్నాము అని నన్ను విధుల్లోంచి పక్కన పెట్టడం జరిగింది. నాకు నన్ను పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు అనేసి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళాను. తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి వీల్లేదు, మీరు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఎంచుకుందరు కానీ ఇక్కడ చేయడానికి వీల్లేదు అనేసి నన్ను అన్నారు. అడిగితే అది కదా సార్, అదేంటండి, నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ కి సంబంధించి మేము చేస్తాము, ఈ పార్టీనే ఉందండి, మాకు చేయవలసింది అదే కదా, ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి, మరి నేను ప్రోత్సహించి నేను వైఎస్ఆర్సీపీలో చేయడం ఏంటనేసి నేను అడిగితే, లేదు నువ్వు మౌతులో మాట్లాడావు, మీడియాతో మాట్లాడావు, నువ్వు ఇక్కడ చేయడానికి వీలు లేదనేసి నన్ను చాలా నన్ను మాట్లాడారు. నువ్వు అసలు కులానికి చెందిన దానివి, నువ్వు మా ఇక్కడ చేయడానికి వీల్లేదనేసి నన్ను చాలా బాధ పెట్టారు, చాలా కించపడతారు. అయినా నేను ఎంతో బాధపడ్డాను. ఆ తిరుపతిరావు గారి కాళ్ళు కూడా పట్టుకున్నాను. అది కాదు సార్, నేను భర్త లేని దాన్ని బాధపడుతున్నాను. పిల్ల పెళ్లికి కూడా అప్పు చేశాను 20 సంవత్సరాలకి. విశాఖలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం బీచ్ స్నానాలకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని మెరైన్ సీఐ రమేష్ విజ్ఞప్తి చేశారు. డీఐజీ అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే స్నానం చేయాలని, సెల్ఫీలు వీడియోల కోసం లోపలికి వెళ్లవద్దన్నారు. గజ ఈతగాళ్లు పోలీసుల పహారా కాస్తున్నట్లుగా వెల్లడించారు. బీచ్కి రావటం జరుగుతుంది. అదే రకంగా గౌరవనీయులైనటువంటి కోస్టల్ సెక్యూరిటీ డీఐజీ గారు, అలాగే మా ఎడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము బీచ్ల్లో పగడ్బందీగా బందోబస్తు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా రేపు పౌర్ణమి దినం కనుక చాలామంది భక్తులు బీచ్లకు స్నానాలు చేయటం కొరకు వస్తారు. సో మెరైన్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా, మీరు పోలీసు వారు నిర్దేశించబడినటువంటి ప్రదేశాలను మాత్రమే మీరు స్నానాలు ఆచరించినట్లయితే మీరు మీ యొక్క కుటుంబము చాలా సేఫ్గా ఉంటారు. సో మీరు పోలీసు వారికి సహకరించి ఆ యొక్క ప్రదేశాల్లో మాత్రమే స్నానాలు ఆచరిస్తారని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా యూత్ వారికి తెలియజేయనిది ఏమంటే, ఐసోలేటెడ్ ప్రదేశాలకు వెళ్ళి సెల్ఫీలని అలాగే ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనతోనే అక్కడికి స్నానాలకు వెళ్ళి వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మీరు గతంలో కొద్ది రోజుల క్రితం మీరు టీవీలోని పేపర్లోనే చూసే ఉంటారు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, అదే రకంగా హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎంజాయ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో స్నేహితులతో కలిసి బీచ్కి రావడం జరుగుతుంది, స్నానాలు చేయడం. అలాగే వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు నీట మునగపోవటం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి మీరు
ఐసోలేట్ ప్రదేశాలకి వెళ్ళకుండా ఎక్కడైతే స్నానాలు ఆచరించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశాలలో మాత్రమే మీరు స్నానాలు చేసి మీరు క్షేమంగా ఇంటికి చేరుకుంటారని, మీరు మీ కుటుంబాలు బాగుండాలని మేము విధి నిర్వహణలో భాగంగా మేము అన్ని కూడాను చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు అయ్యప్ప స్వామి పీఠంలో 7 గ్రామాల ఆరాధ్య దేవత రాసపోలమ్మ అమ్మవారిని సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు మరియు ప్రత్యేక అలంకరణగా పుష్పాలంకరణ చేయడం జరిగింది. 41 రోజులు అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో గొండయ్యపాలెం గ్రామ వాస్తవ్యులు కాళ్ల రామసూరప్పుడు మంగా దంపతుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ ఈ స్వామికి వైద్య చదువులు పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేయడం కూటమి ప్రభుత్వానికి సబబు కాదు అని భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పద్మనాభ మండలం గంధవరం పంచాయతీలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో ప్రజా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా వైద్యం, ప్రజల హక్కు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంధవరం సర్పంచ్ గోవింద, మురళీరాజు, అప్పలరాజు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎక్కడైనా మనుషులు చనిపోతే మేము తప్పిదం జరిగింది, మా వల్ల చనిపోయారు, మేము పొరపాటు జరిగిందని చెప్పకపోగా అది మన సంబంధం లేదని చెప్తున్నారు. మరి ప్రజలు ఎక్కడ చేరితే మీరు ఏదైనా సంబరాలు అవుతాయి, లేదు గ్రామాల్లో మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటాం, లేదు వారాలు చేసుకుంటాం, జనం అందరూ వస్తారు, 10 మంది చేరుతారు. దానికి కొన్ని అంతెందుకు మీ ఛానల్లో చాలాసార్లు టీవీలో పేపర్లో చూస్తారు. పెద్ద పెద్ద విజయనగరంలోనూ, వైజాగ్లోనూ, తగరపల్లిలోనూ, భీముల్లోనూ పెద్ద పెద్ద బట్టల షాపు కానీ బంగారు షాపు కానీ ఓపెన్ చేస్తే సినిమా యాక్టర్లు వస్తారు. సినిమా యాక్టర్లు వస్తారంటే పెద్ద పోలీసులు అందరూ జనవేళకి ఏంటి సినిమా యాక్టర్ కోసం, సినిమా యాక్టర్ కోసం జనవేళ అంతకన్నా నీరసమా? వెంకటేశ్వరం దర్శనానికి వెళ్తే ఇవాళ భక్తులకి ఎక్కడా కూడా పోలీసు భద్రత లేని పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టి ఇవాళ వేదిక రాగా ఎంతమంది వచ్చారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పంచనామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 14వ రోజు స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికాలను ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ నేతృత్వంలో జరిగింది. రాష్ట్ర, జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్లోనూ ఒకే జిల్లాలోనూ ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మెంటాడ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అధికార కూటమి ప్రభుత్వ మండల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మెంటాడ మండల, సాలూరు నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ రెవెన్యూ డివిజన్ల నిబంధనలతో మన్యం జిల్లా పార్వతీపురంలో విలీనం చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోని కొనసాగించాలని మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటుగా ప్రజా సంఘాల నాయకులు జిల్లా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నినాదించారు. ఈ మేరకు కూటమి నాయకులు జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గెద్దం అన్నవరం, రాయిపల్లి రవి, గొర్లి ముసలినాయుడు పాల్గొన్నారు. మండలాన్ని విజయనగరం జిల్లాలోనే 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 మండలాన్ని విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులను సమీక్షించారు. ఎన్డీఏ విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో మెంటాడ మండలం విజయనగరం జిల్లాలో కొనసాగించాలి అని, మరోసారి మెంటాడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రజలు సంతోషమే నా సంతోషమని మరొకసారి ముక్తకంఠంగా చెప్పారు. ఇదే మాట ప్రస్తుత మంత్రితో చెప్పించగలిగితే మన కష్టాలు తీరినట్లే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారితో పట్టు చెప్పించి మన పెద్దల బొత్స సత్యనారాయణ గారు అందరం కూడా కలిసి మీకు గౌరవం ఇచ్చాం. మీ మాటకి విలువ భారతపురం జిల్లాలో కల్పిస్తామంటే నాకు ఆనందమే. ఎందుకంటే నాతో పాటు మీరు ఎప్పుడు అక్కడే ఉంటారని. కానీ నా ఆనందం కాదు, మీ ఆనందం కూడా చూడాలి కదా, మీ మంచి కూడా చూడాలి కదా, మీ సౌకర్యం కూడా చూడాలి కదా. ఆ విధంగా నేను ఆలోచించాను. మన పెద్దల బొత్స సత్యనారాయణ గారు, అప్పల్ నరసయ్య గారు, మరి శ్రీశ్రీని గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ విధంగా భారతపురం కలిపిందని మీకు ఉంచాం. కానీ ఈ మధ్యన మళ్ళీ భారతపురం జిల్లాకు తీసుకొచ్చేస్తామంటున్నారు. అది మీరు ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఏమంటారో మాకు తెలియదు. తెలుగుదేశం నాయకులు కూడా భారతపురం జిల్లాకి వెళ్ళిపోతామంటున్నారు, ఇది విజయనగరం ఉంటామంటున్నారు. మాకైతే తెలియదు ఆ విషయం. కానీ పత్రికల్లో మాత్రం వచ్చింది. భారతపురం జిల్లాలో కలిపేసిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అడ్డుకున్నారు, వైసీపీలు అడ్డుకున్నారు. వాళ్ళ స్వార్థం కూడా, మాకేం స్వార్థం ఉన్నది? మీరు భారతపురం వచ్చేసంత మాకు సంతోషం. మీరు వద్దన్నారు కాబట్టి ఇక్కడ ఉంచాము. వాళ్ళను గౌరవించాలి, ప్రజలు కోరుకున్నట్టుగా చేయడమే ప్రభుత్వ బాధ్యత. అప్పుడు నేను అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను, రేపు అదే చెప్తాను. కాబట్టి మరి భారతపురం వచ్చేస్తామంటే నాకు సంతోషం. మరి భారతపురంను కలపడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో మేము అధికారంలో ఏమి కాబట్టి మేము కలపలేము. అది మీరు తెలుగుదేశం నాయకులకు అడగాలి. విజయనగరం జిల్లా బొబ్బిలి నుండి పార్వతీపురం వెళ్లే రోడ్లో బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి లచ్చయ్యపేట మధ్యలో గల రోడ్డు గోతులమయమై చెరువులను తలపించే రీతిగా ఉంది. దీని వలన వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బైక్ మీద ప్రయాణించే వాళ్లు రోజు స్కిడ్ అయి పడిపోతున్నారు. ఆ రోడ్లో ప్రయాణించాలంటే భయమేస్తుందని వాహనదారులు అంటున్నారు. ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకోవడం లేదు. దయ ఉంచి నాయకులు అలాగే ఆర్ఎండ్బి అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని తెలియజేశారు. విజయనగరం జిల్లాలో పారిశుద్ధ్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. కానీ బొబ్బిలిలో మాత్రం పారిశుద్ధ్యం ఎక్కడా కనబడదు అని మువ్వల శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలి పార్వతీపురం హైవేలో ఇరువైపులా ఎక్కడా పారిశుద్ధ్యం అక్కడ అని పరిశీలించారు. ఇక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గొల్లపల్లి బైపాస్ రోడ్ గురించి మరీ చెప్పక్కర్లేదు. ఎక్కడ రోడ్డుకి ఇరువైపులా పారిశుద్ధ్యం కనిపించలేదు అని ఆయన విమర్శించారు. రాజులో ఫోటో తీయగలిగితే తీసేవా? ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పోతాడని చూస్తున్నారట. ఇంత అధ్వానంలో ఒక ముఖ్యమంత్రి